సూర్యపుత్ర కన్నా పార్ట్ 13. అయితే ద్రౌపది వస్త్రాపహరణం ఐడియా ఇచ్చిందే కర్ణుడు అని చెప్పాం కదా. సో ద్రౌపది వస్త్రాపహరణం అవుతున్న టైంలో వికర్ణుడు అనే ఒక అతను ఆ ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. ఈ వికర్ణుడు ఎవరంటే కౌరవుల్లో ఒక అతను అనమాట. సో ఆయన నించున్నప్పుడు కర్ణుడు నువ్వు పెద్దవాళ్ళకి చెప్పేంత రేంజ్ నీకు లేదు, సో కూర్చో అన్నట్టు మాట్లాడతాడు అనమాట. ఇవే మాటలు కర్ణుడు భీష్ముడితో కూడా అని ఉంటాడు. సో కర్ణుడు అన్నప్పుడు న్యాయం వేరే ఎవరైనా అంటే మాత్రం న్యాయం కాదు. అతను న్యాయంగా ధర్మంగా అడిగాడు. కర్ణుడు మాత్రం ఎలా అయినా సరే పాండవులతో యుద్ధం కావాలనేసి భీష్ముడిని ఎదిరించేలా మాట్లాడాడు ఆ రోజు. సో ఇలా అయిపోయిన తర్వాత ద్రౌపది వస్త్రాపహరణ ఎండింగ్ వచ్చేసే టైంలో పాండవులందరికీ చాలా కోపం వస్తుంది అనమాట. భీముడు 2 శపథాలు చేస్తాడు. ఒకటి దుశ్శాసనుడిని చంపుతా అని, 2 దుర్యోధనుడిని చంపుతా అనేసి. ఇదే టైంలో అర్జునుడు కూడా ఒక శపథం చేస్తాడు. ఏంటంటే కర్ణుడిని నీ తల ఎలా అయినా సరే కురుక్షేత్ర యుద్ధంలో నెత్తురు కక్కేలా పడేసి వాటిని రాబందులు గద్దలు పీక్కు తినేలా చేస్తానని అంటాడు అనమాట. ఇలా శపథాలు చేసిన తర్వాత వాళ్ళకి 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం వస్తుంది. అరణ్యవాసం అంటే అడవిలో బతక